అందరికీ నమస్కారం. చంద్రబాబుపై సుప్రీంకోర్టు 7 ప్రశ్నలు ఇవే. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం నాడు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు ఉపయోగించారని అనడానికి ఆధారాలు ఎక్కడని ప్రశ్నించింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం లడ్డూ వివాదంపై చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఈ కింద విధంగా ఉన్నాయి. ఒకటే, తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలపై ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెప్టెంబర్ 26న సిట్‌ని ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సెప్టెంబర్ 25న దాఖలైంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఎలాంటి ఆధారం లేకుండా తిరుపతి ప్రసాదం కలుషితమైందని మీడియాకి ఎలా చెబుతారు? అదేవిధంగా రెండో పాయింట్, ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో వ్యాఖ్యలు చేయడం సరైన పని కాదు. కోట్లాది మంది ప్రజలు సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశంపై ఆయన బాహాటంగా మాట్లాడి ఉండకూడదు. మూడో పాయింట్, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నివేదికలు తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఏమీ సూచించడం లేదని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి కలుషితమైందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. 4, పరీక్షలకు పంపిన నెయ్యి శాంపిల్ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యి ఏదైనా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఏపీ తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గిని ఉద్దేశిస్తూ ప్రభుత్వం దేవులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అన్నారు. అయితే ఐదవ పాయింట్, ఈ కేసును సుప్రీంకోర్టు మళ్ళీ అక్టోబర్ 3న విచారిస్తుందని, అప్పటి వరకు సిట్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు సిట్ విచారణను కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మహతాను సుప్రీంకోర్టు కోరింది. సిట్ కాకుండా స్వతంత్ర కేంద్ర సంస్థలతో విచారణ జరిపించడం మంచిదా అన్నది కూడా చెప్పాలని అడిగింది. ఏడవ పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణను చూసుకునే టీటీడీ బోర్డు సీఈఓ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలను సవివరంగా తోసిపుచ్చినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.